నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అత్యవసర ఆదేశం జారీ. 21 కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం. త్వరలో వెలువడనున్న తుది నోటిఫికేషన్. బంగారు తెలంగాణకు కొత్త జిల్లాలు బాటలు పరుస్తాయన్న కేసీఆర్. పేర్లపై ప్రజల డిమాండ్ల పరిశీలన. పండుగల ప్రారంభోత్సవానికి సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు చైనా సంస్థల ఆసక్తి. 10,000 కోట్లు పెట్టేందుకు ఒప్పందాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి. వ్యవసాయాభివృద్ధికి ఇస్రో సాంకేతిక సహకారం. ఈ నెల 10న విశాఖలో ఒప్పందం చేసుకోనున్న ఆంధ్రప్రదేశ్. రైతులకు నిరంతర వాతావరణ సమాచారం. జయ కోలుకునే వరకు విధేయుడికి పాలనా పగ్గాలు. తాత్కాలికంగా పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం. అమెరికాను వణికిస్తోన్న హరికేన్ మాథ్యూస్. ఫ్లోరిడా, జార్జియాలో అంధకారంలో లక్షలాది ప్రజలు. హైతీలో 850 దాటిన మృతుల సంఖ్య. నేటి నుంచి ఇండోర్లో భారత్ కివీస్ 3వ టెస్ట్. పరిపూర్ణ విజయంపై కన్నేసిన కోహ్లీ సేన. ఓపెనర్గా గంభీర్ బరిలోకి దిగే అవకాశాలు. తెలంగాణలో జిల్లాల సంఖ్య 31గా ఖరారైంది. 21 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు దాదాపు పూర్తయింది. ముసాయిదా కంటే అదనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా చట్ట సవరణకు ఉద్దేశించిన అత్యవసర ఆదేశాన్ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అవసరమైన ఖాళీల భర్తీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపడంతో ఇక తుది నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మొత్తం 27 జిల్లాలతో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ భారీగా వచ్చిన విజ్ఞప్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంఖ్యను 31కి పెంచాలని నిర్ణయించింది. కేకే నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదిక కూడా సమర్పించడంతో సిరిసిల్ల, గద్వాల, జనగాం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు అదనంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సిద్ధమైంది. ముసాయిదాను మించి ప్రతిపాదనలు చేస్తున్నందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ తప్పనిసరవడంతో ఈ మేరకు అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. ఇక తుది నోటిఫికేషన్ మాత్రమే మిగిలి ఉంది. మంత్రులందరి సంతకాలు తీసుకుని నోటిఫికేషన్ వెలువరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 21 జిల్లాలు, 22 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాలుగా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజాభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని మార్పులపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొత్త జిల్లాలకు ఇప్పటికే ఆచార్య జయశంకర్, జోగులాంబ, రాజన్న, యాదాద్రి, భద్రాద్రి, కొమరం భీం పేర్లు దాదాపు ఖరారవగా మరికొన్నిటికి సమ్మక్క సారక్క, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి, పివి నరసింహారావు, గడ్డం వెంకటస్వామి, మహేంద్రనాథ్ తదితర ప్రముఖుల పేర్లు పెట్టారనే డిమాండ్లపైన పరిశీలించి తుది నోటిఫికేషన్లో ప్రకటించే అవకాశముంది. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ అధికారుల కోసం 41 మంది ఐఏఎస్, 21 మంది ఐపీఎస్, 21 మంది ఐఎఫ్ఎస్ అధికారుల పోస్టుల్ని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖకు సమాచారం అందించనుంది. జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల్ని నియమిస్తారు. ఉద్యోగుల్ని మొదట తాత్కాలికంగా కేటాయిస్తారు. దసరా రోజు సిద్దిపేట జిల్లాను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అదే ముహూర్తానికి మిగతా జిల్లాల్ని ప్రారంభించే వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాల ప్రారంభం సందర్భంగా కవాతుతో ప్రారంభించి జాతీయ పతాకావిష్కరణ, కలెక్టర్ల బాధ్యతల స్వీకరణ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో కార్యాలయాల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రారంభోత్సవాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ఏదో ఒక కార్యాలయం ప్రారంభించేలా చూడాలని కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లాలతో బంగారు తెలంగాణకు బాటలు పరుచుకుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగనుంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ను విభజించి పశ్చిమ కమిషనరేట్ను సైబరాబాద్గా, తూర్పు కమిషనరేట్ను రాచకొండగా ఏర్పాటు చేశారు. తాజా లెక్కల ప్రకారం రాచకొండలో 43, సైబరాబాద్ కమిషనరేట్లో 35 ఠాణాలున్నాయి.
కొత్త మండలాల ఏర్పాటుతో రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూరు, మద్గుల్, బాలాపూర్, అబ్దుల్లాపూర్ మెట్లలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సైబరాబాద్లో ఆమన్గల్, తలకొండపల్లి, కొర్తాల్, కేస్మెట్, షాద్నగర్, కొత్తూరు, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, రామచంద్రపురం, బాచుపల్లిలో కొత్త ఠాణాలు రానున్నాయి. ఇరు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు కానున్న 16 ఠాణాలకు వసతులు సమకూర్చుకోవాలని సంబంధిత ఏసీపీలను కమిషనర్లు ఆదేశించారు. ఈ నెల 11 నుంచి అధికారికంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఏసీపీ స్థాయి అధికారితో పోలీస్ సబ్ డివిజన్ ప్రారంభించాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా కీసర, కందుకూరు, మియాపూర్, చౌటుప్పల్లో కొత్త ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. తెలంగాణలో త్వరలో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టారని తెలుగుదేశం ఆరోపించింది. ప్రస్తుతం జరుగుతోన్న జిల్లాల విభజన ప్రక్రియ చట్టవిరుద్ధమని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల విభజనతో ఎస్సీ, ఎస్టీ నేతలకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ 40 నియోజకవర్గాల్లో తెరాసకు ప్రత్యర్థులే లేకుండా కేసీఆర్ పావులు కదుపుతున్నారని ఆరోపించిన రేవంత్ ఆ కుట్రకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్వంతపాడుతోందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద పెను ప్రభావం చూపించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంటే రాజ్యాంగ నిపుణులము, రాజకీయ చతురులము, తెలంగాణ రాష్ట్రం తెచ్చినాము, ఇంగ్లీషును అవసోపాన పట్టినామని చెప్పుకునే నాయకులు కాంగ్రెస్ పార్టీలు ఉంటే వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడే చేసిన చట్టాలలో ఉన్న నిబంధనలు వారికి తెలియవా? ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరోక్షంగా కేసీఆర్కు సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 3 చైనా సంస్థలు ముందుకొచ్చాయి. ఖనిజ పరిశ్రమల పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో 3 చైనా సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2018 నాటికి ఏర్పాటు చేయనున్న ఈ పార్కుల్లో చైనాకు చెందిన పవర్ చైనా గౌన్జో కార్పొరేషన్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, ఉజో మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కంపెనీలు 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఢిల్లీలో జరిగిన ఇండో చైనా 4వ వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ పార్కు ఏర్పాటు ద్వారా ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం లేదా ప్రకాశం జిల్లాలో ఈ పార్కు ఏర్పాటుకు గల అవకాశాలపై చైనాకు చెందిన కంపెనీలు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి విధి విధానాలకు సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. వివిధ రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారని మంత్రి తెలిపారు. పేదలకు గృహ నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడబోమన్న ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకి 1,700 వెచ్చిస్తున్నామని చెప్పారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇతర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబుతో కలిసి నారాయణ ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో, ఏ రాష్ట్రంలో బిల్డర్స్కి ఇబ్బంది లేకుండా ఉన్నాయో మీరు ఆ ప్రాక్టీస్ మాకు చెప్పండి, నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను. ఆ రోజు వాళ్ళు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ని ఇబ్బంది లేకుండా ఉండే చెప్పారు. ఈ నెలాఖరు లోపల ఏ స్టేట్లో బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే అదంతా ఇంప్లిమెంట్ చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాలని చెన్నై అపోలో వైద్యులు చెప్పడంతో పాలనా పగ్గాలు తాత్కాలికంగా వేరొకరికి అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడు, గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వంకు పాలనా బాధ్యతలను అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై రాజ్భవన్లో సుదీర్ఘ మంతనాలు జరిగినట్లు తెలిసింది. తమిళనాడు ప్రజాపనుల శాఖ మంత్రి వడిపడి పళనిస్వామి పేరు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. తమిళనాడు పాలనా పగ్గాల్ని జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంకు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. జయలలిత మరో 1 నెల రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు ప్రకటించడంతో ఆమెకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి తిరిగి కోలుకునే వరకు పాలనా పగ్గాల్ని విశ్వాసపాత్రుడైన వ్యక్తికి అప్పగించాలని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. జయ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలోనే మంత్రులు, సీనియర్ నేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. జయలలిత సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువు ఇళవరసి, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ సహా ముఖ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు, మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, గవర్నర్ విద్యాసాగర్ రావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అన్నాడీఎంకేలో రాత్రి పొద్దుపోయే వరకు ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 2 సార్లు జయలలిత స్థానంలో పాలనా పగ్గాల్ని జాగ్రత్తగా మోసిన పన్నీర్ సెల్వంకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న సెల్వం జయకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఫలితంగా మంత్రులు, సీనియర్ నేతలు ఆయన వైపే మొగ్గుతున్నారు. ప్రజాపనుల శాఖ మంత్రి ఎడిపడి పళనిస్వామి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో జయలలిత చికిత్స పొందుతున్న వేళ అధికార మార్పిడి అవసరం లేదని ఏఐఏడీఎంకేలోని కొన్ని వర్గాలు వాదిస్తున్నప్పటికీ ప్రతిపక్షాల ప్రశ్నలు, భాజపా నేత సుబ్రమణియన్ స్వామి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నందున తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు జయలలితకు శక్తివంతమైన యాంటీబయోటిక్స్, ఇన్ఫెక్షన్లకు మందుల్ని కొనసాగిస్తున్నారు. మెడ సమీపంలో నిర్వహించిన శస్త్రచికిత్స వల్ల ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా స్పృహలో లేరని, కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు అపోలో వైద్యులు చెప్తున్నారు. ప్రచండ తుపాను మాథ్యూస్ హైతీ, బహమాస్, క్యూబా తర్వాత అమెరికాను వణికిస్తోంది. ఫ్లోరిడా, జార్జియాలో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తుంటే కుండపోతకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైతీ నుంచి ఫ్లోరిడాకు చేరేసరికి 3వ స్థాయికి బలహీనపడ్డ హరికేన్ అమెరికాలో 5గురిని బలికొంది. ఇక హైతీలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 850 మందికి పైగానే హైతీలో మరణించినట్టు తేలింది. హరికేన్ మాథ్యూస్ అమెరికాలోని కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. 4వ స్థాయి తీవ్రతతో ఫ్లోరిడా తీరాన్ని చేరిన మాథ్యూస్ 3వ స్థాయికి బలహీనపడినా ప్రభావం ఎక్కువగానే ఉంది. ప్రచండ తుపాను ధాటికి కురుస్తున్న వర్షాలకు ఫ్లోరిడాలోని సెయింట్ అగస్టిన్ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఇళ్లు, కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గంటకు 130 నుంచి 150 మైళ్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి ఫ్లోరిడాలో చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా ఎగిరిపడ్డాయి. విద్యుత్ సమాచార వ్యవస్థ చాలా వరకు నాశనమైంది. విద్యుత్ స్తంభాలు కూలి, తీగలు తెగిపడి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా అంధకారంలో ఉందని ఫ్లోరిడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఫ్లోరిడాలో తీర ప్రాంతంలో అలలు 8 అడుగులకు పైగా ఎగిసిపడుతున్నాయి. సెయింట్ అగస్టిన్ ప్రాంతంలో 14,000 మంది పౌరుల్ని ఇంటిలోనే ఉండమని అధికారులు విజ్ఞప్తి చేశారు. జాక్సన్ విల్లే ప్రాంతంలోనూ హరికేన్ తీవ్రత అధికంగా ఉంది. అమెరికాలోని జార్జియా తీరాన్ని హరికేన్ ఒడికించింది. చిన్న ద్వీపాల్లోని ప్రజల్ని అత్యవసరంగా ఖాళీ చేయించారు. సుడులు తిరుగుతున్న గాలులు అతి ప్రమాదకరంగా మారుతున్నాయి. సవన్నా, జార్జియా, చార్లెస్టాన్, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో మాథ్యూస్ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మాథ్యూస్ విధ్వంసంలో హైతీ తీవ్రంగా నాశనమైంది. హరికేన్ అనంతర పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. వేలాది ఇళ్లు రూపురేఖలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 800కు పైనే ఉంది. జెరిమీ నగరంలో 80% గృహాలు ధ్వంసమైనట్లు తేలింది. పేద దేశమైన హైతీని ఆదుకుంటామని ప్రకటించిన అమెరికా సహాయక చర్యల కోసం సైన్యాన్ని, సరుకుల్ని పంపించింది. మొదట హైతీని తుడిచిపెట్టేసిన హరికేన్ మాథ్యూస్ బహమాస్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. బహమాస్లో చాలా ఇళ్ల పైకప్పులు చెల్లా చెదురైపోయాయి. వృక్షాలు నేలకూలగా వరదలు చుట్టుముట్టి చాలా మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. చాలా ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. క్యూబాలోనూ మాథ్యూస్ విధ్వంసం సృష్టించింది. క్యూబాలో 3,80,000 మందిని ఖాళీ చేయించారు. వ్యవసాయ రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతోన్న అంతరిక్ష వారోత్సవాల్లో ఈ నెల 10న ఏపీ ప్రభుత్వం, ఇస్రో మధ్య ఈ మేరకు ఒప్పందం కుదరనుంది. ఆంధ్రప్రదేశ్లోని 15 విశ్వవిద్యాలయాలు, ఇస్రో మధ్య కుదరనున్న ఈ ఒప్పందం ద్వారా అంతరిక్ష పరిజ్ఞానం సహకారంతో వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి క్షేత్రస్థాయిలో రైతులకు సమాచారం అందించనున్నారు. వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించడం సహా పిడుగుల వల్ల జరిగే మరణాలను నివారించడానికి ఈ ఒప్పందం మేలు చేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు తెలిపారు. రైతులకి ఏ రోజు వర్షం పడుతుంది, ఏ రోజు వర్షం పడదు, ఏ రోజు పొలాలకు నీళ్లు పెట్టుకోవాలి, ఏ రోజు అవసరం లేదు, ఏ రోజులైతే ఈ పిడుగు పడుతుందో ఆ రోజున ఒక అర్ధగంట ముందు కనీసం వాళ్ళకి మెసేజ్ ఇచ్చే ఎక్స్పర్టైజ్ ని ఇస్రో వాళ్ళ దగ్గర టేకప్ చేస్తాము. దాన్ని బట్టి నీటిని సమర్థవంతంగా ఉపయోగించుంటారు. నీరు వేసుకోకుండా ఉపయోగపడుతుంది. అలానే నీటిని కూడా ఎక్కడ అవసరమో అక్కడ డైవర్ట్ చేసి కాలువల ద్వారా, ఎక్కడ అవసరం లేదో అక్కడ నీళ్లు ఆపేసేయడానికి గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అంతే ఉత్సాహంతో కొనసాగుతోంది. 4 వేదికల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ మైదానం, పద్మావతి ఘాట్, పున్నమి ఘాట్తో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ దుకాణాలు, అవుట్లెట్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం విజయవాడ వేదిక మహావిపణి జరపనుండగా కృష్ణా జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దసరా సెలవులు కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణగా ఉంటున్నాయి. నృత్యాలు, పాటలు ఉత్సవ శోభను ఇనుమడింపచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను తెలిపేందుకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలు తెరిచిన జనసేన తొలిసారి యూట్యూబ్లో వీడియో ఉంచింది. సంగీతంతో సాగే వీడియో పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అనూప్ రూబెన్స్ అందించిన ఈ సంగీతంలో పవన్ కళ్యాణ్ సభలు, అభిమానుల స్పందనను జోడించారు. 6 నిమిషాలకు పైగా నిడివిగల ఈ వీడియోను యూట్యూబ్లో పెట్టిన గంటల్లోనే వేల మంది తిలకించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు శాస్త్ర సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ గత ప్రభుత్వాల కంటే తాము నిధులను పెంచి దేశాన్ని డిజిటల్ వైపు పరుగులు తీయిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాలకు కూడా ఇస్రో ఇటీవల చేపట్టిన ప్రయోగాలు ఎంతో ఉపకరిస్తాయని దత్తాత్రేయ అన్నారు. ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, వాటి కుంటలు, చెరువుల యొక్క ఉన్నటువంటి మొత్తం యొక్క మ్యాపింగ్, అలాగే పట్టణాభివృద్ధిలో ఉన్నటువంటి ఒక తెలంగాణలో 11 జిల్లాలో అమృత్ యొక్క స్కీమ్స్ ఏవైతున్నాయో వీటికి మ్యాపింగ్ ద్వారా చేయడం, సుపరిపాలన రావడం, అవినీతికి తావు లేకుండా దృశ్యంతో ఉన్నటువంటి ఒక విషయాలు రావడం, రైతులకు కూడా ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ కార్యక్రమంలో ఇది ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేసే కరీముల్లా తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడం వల్ల మహిళా ఉద్యోగిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలికి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సూపరింటెండెంట్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై అర్బన్ ఎస్పీ విచారణకు ఆదేశించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఒకరోజు వయసు మాత్రమే ఉన్న విశాఖకు చెందిన ఓ శిశువుకి ధమనులు మార్పిడి చేశారు. విశాఖలో నిన్న పుట్టిన ఆ శిశువుకు పుట్టుకతోనే గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం తీసుకెళ్లే ధమనిలో లోపాలున్నట్లు గుర్తించిన వైద్యులు గుంటూరు రమేష్ ఆసుపత్రికి పంపించారు. శిశువును చేర్చుకున్న కొద్ది గంటల్లోనే శస్త్రచికిత్స నిర్వహించినట్లు రమేష్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స సుమారు 6 గంటల పాటు జరిగినట్లు వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన శ్రీనివాసుడి గరుడ వాహన సేవ ఆద్యంతం కనుల పండుగగా సాగింది. భక్తులతో 7 కొండలు కిక్కిరిసిపోగా రాత్రి 7:30కే గరుడ వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించారు. 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు హాజరు కాగా భక్తుల రద్దీని దృష్ట్యా గరుడ వాహన ఊరేగింపు 4 మాడవీధుల గుండా అర్ధరాత్రి వరకు సాగింది. భక్తులందరూ స్వామిని తనివి తీరా దర్శించుకున్నారు. వాహన సేవ ముందు కోలాటాలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ ఉదయం 9 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు వాడవాడలా వెలిసిన దుర్గమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలత్రిపుర సుందరి ఆలయంలో సింహారోహణం అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని మహాలక్ష్మీదేవి రూపంలో 1,53,00,000 కరెన్సీ నోట్లతో అలంకరించారు. కర్నూలు రాంబుట్ల దేవాలయం నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు మహిళలు కలశయాత్ర చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అమ్మవారి ఆలయాలను సుందరంగా అలంకరించారు. అనంతపురం జిల్లా కదిరిలో మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దేవి దర్శనమిచ్చింది. అనంతపురం రెవెన్యూ కాలనీలోని సాయిబాబా ఆలయంలో అమ్మను 6 లక్షల విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో వాసవి మాత ఆలయంలో సహస్ర దీపారాధన చేశారు.
మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో జోగులాంబదేవి కాలరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసర అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు అభయప్రదానం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని పోచమ్మ బస్తీలో దుర్గాదేవి విగ్రహాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 9,99,999 రూపాయలతో అలంకరించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఇవాళ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 8వ రోజు బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. హైదరాబాద్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు పాటలు పాడారు. కార్మిక కోర్టు, క్రిమినల్ కోర్టు, పారిశ్రామిక ఉద్యోగుల సంఘం, బార్ అసోసియేషన్ కలిసి వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలుగు విశ్వవిద్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మాదాపూర్లోని అసైడ్ ఐటీ క్యాంపస్లో తెలంగాణ జాగృతి ఐటీ విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా ఆడారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ పాల్గొన్నారు. వరంగల్ పోచమ్మ మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడారు. జనగామలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మలు పేర్చారు. కరీంనగర్ సర్కస్ మైదానంలో 2,000 మందితో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ నీతూ ప్రసాద్ హాజరయ్యారు. పెద్దపల్లి ఆర్యవైశ్య భవన్లో ఈటీవీ ఈనాడు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ కంఠేశ్వర్ ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో మేయర్ సుజాత పాల్గొన్నారు. కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మైనార్టీలో ఉండే ప్రాంతానికి రక్షణ కల్పించే ఒక చెక్పోస్టుపై రాత్రి తీవ్రవాదులు జరిపిన దాడిలో ఒక పోలీసు మృతి చెందాడు. మరో 2 గాయపడ్డారు. హెర్పోరా ప్రాంతంలోని జామాగ్రీలో రాత్రి 8:30కు ముష్కరులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ మృతి చెందగా మరో కానిస్టేబుల్ జహూర్ అహ్మద్ గాయపడ్డారని, ఒక పౌరుడికి కూడా గాయాలైనట్లు అధికారులు వివరించారు. గాయపడ్డ కానిస్టేబుల్కు సైనిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరారైన తీవ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.